చేయలేరు, అంత స్థితప్రజ్ఞత ఆయనలో లేదు, అంత ఓర్పు సంయమనం ఆయనలో లేదు. కాబట్టి అవినాష్ రెడ్డితో రిజైన్ చేయించేసి ఆయన కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళదాం అనుకుంటున్నారు అని చెప్పి, ఇది కూడా ఒక వార్తే. ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతామనుకున్నారు అని చెప్పి ఏ రకంగా ఒక గాలి వార్త బయటకు వచ్చిందో ఇది కూడా అలా వచ్చింది. దాని మీద కూడా పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. కొన్ని పత్రికలు అయితే పతాక శీర్షికన కథనాలు కూడా ప్రచురించాయి. అటువంటి ప్రపోజల్ ఏదైనా ఉందా సార్? తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అల్లర్లు, అప్పులు, వారిచ్చినటువంటి హామీల్ని తుంగలోకి తొక్కటం, ప్రజలకి ఇవన్నీ తెలియకుండా ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఒకరోజు రిషికొండ అంటారు, ఒకరోజు పోలవరం అంటారు, ఒకరోజు అప్పు అంటారు, ఒకరోజు వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధమే అది. తప్పుడు ప్రచారాలతో 5 ఏళ్ళు డైవర్ట్ చేయలేరు కదా సార్. తప్పుడు ప్రచారాలతోటే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను నా 40 సంవత్సరాల నుంచి నేను చూపించినటువంటి ఈ రాష్ట్రానికి మేలును బట్టి ఓటేమని అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నాడు జగను అని చెప్పి చాలా ఫేమస్ అయింది కదా. అది ఇచ్చిన మాట తప్పితే ఓటేయొద్దు అన్నారు, అందుకే ఓటేయలేదంట. వేశారు కదా. ఈ 40% ప్రజలు ఎవరు? ప్రజలు కాదా? ఓట్లు కాదా? అవి 40% ఓట్లు కాదా? ఓట్లు కాదా? మీరు అధికారంలోకి రావాలంటే అంటే ఈ ఓట్ పర్సంటేజ్ని బట్టి ఉండదు కానీ సీట్ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. నేను ముందే చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను, 17% ఓటింగ్ కలిగినటువంటి ఒక సామాజిక వర్గం, 4% ఓటింగ్ కలిగినటువంటి ఒక సామాజిక వర్గం విపరీతమైనటువంటి ధోరణిలో వ్యతిరేక భావాలను చూపిస్తూ ఆ నాయకులు రెచ్చగొట్టినటువంటి ప్రసంగాలను విని, ఆ నాయకులు చెప్పిన అబద్ధాలను విని ఒకవైపుకు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వేసినటువంటి వాళ్ళని అగౌరవపరచడం తప్పు. 40% ఓట్లు వేశారు, అది గమనించాలి. గమనించాలి. ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని యామార్చి, అబద్ధపు వాగ్దానాలు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి వారు అధికారంలోకి వచ్చారు, స్పష్టంగా కనపడుతుంది. ఇది చెప్తున్నాం పదే పదే. ఈ అంశాన్ని ఎందుకు మీరు దాని గురించి ఎంత అరిచి గోల పెట్టినా 5 ఏళ్ల పాటు అవి మేము వినమంటారు, వాళ్ళకి అధికారం వచ్చేసింది. వాళ్ళకి సమయం ఇద్దాం. ఎందుకంటే 35 రోజులకే మనం ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేసినట్టుగా మీడియా మేమంత క్వశ్చన్ చేయలేం. గవర్నమెంట్ సృష్టించడానికి మాత్రం సమయం ఇవ్వాలి. ఒకటి అప్పులు తెచ్చుకోవడానికి మాత్రం సమయం ఇవ్వద్దు, ఇమీడియట్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్కి ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఖచ్చితంగా ఒక మంచి విధానాలని మీరు కానీ అమలు పరుస్తుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం సాధించాల్సినటువంటి అభివృద్ధి కోసం మంచి మంచి ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు పరుస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నినదిస్తాం, ఎదిరిస్తాం. రైట్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టెక్నికల్గా తాటిపర్తి చంద్రశేఖర్, కానీ అనధికారికంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఈ చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ ఇబ్బందులు ఉన్నాయా మీకు? సార్, ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగా జరిగేటటువంటివే ఇవి. మేము ప్రోటోకాల్ కన్నా మేము కోరుకుంటుంది ఏంటంటే అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, వ్యక్తుల కోసం పనిచేయాలి. మీ మాట వింటున్నారా? అధికారులు వ్యక్తుల కోసం పనిచేస్తూ, కొంతమంది అధికారులు ఆ వ్యక్తి పూజ చేస్తూ ఆ వ్యక్తిని ఆర్థికంగా ఆదుకోవడానికి సహాయం చేయడమే మా యొక్క అబ్జెక్షన్. అంతే తప్ప ప్రోటోకాల్ వలన మాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. అధికార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. నిన్న కూడా పార్టిసిపేట్ చేశాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున